90s 75 80s ఆ టైంలో నెగిటివ్కి టచింగ్ వర్క్ బాగా ఎక్కువ చేసేవారు. ముఖం మీద పింపుల్స్ కానీ అవి ఉన్నా పెళ్లి చూపులకి సొట్టబొక్కల వాళ్ళు వచ్చేవారు. ఎలా అనుకోండి, జబర్దస్త్లో శాంతి స్వరూప్ ఉంటుంది, అంతకంటే దారుణంగా ఉండేవాళ్ళు వచ్చేవారు. మా గురుగారు ఫోటో తీసి ఒక 2 గంటలు 3 గంటల పైన పట్టేది. నెగిటివ్ టచింగ్ చేస్తే రౌండ్ ఫేస్ లాగా వచ్చేది. చాలా బాగుండేది ఫోటో. పెళ్లి చూపుల ఫోటో చూడగానే అడిగి పెళ్లి కుదిరిపోయింది, అంత అందంగా వచ్చేది. చేసేవారు. ఆ నెగిటివ్ని టచింగ్ చేయడానికి స్పెషలిస్టులు ఉండేవారు కొంతమంది ప్రత్యేకించి. అప్పట్లో ఫోటోయే 15 రూపాయలు ఉండేది. పెద్ద ఫోటో 10-15 రూపాయలు. నెగిటివ్ టచింగ్ చేయడానికి ఒక్కొక్క నెగిటివ్కి 2-3 రూపాయలు ఇస్తున్నారు టచింగ్ వర్క్. ఫేస్ అంతా బ్రైట్నెస్, అసలు సొట్టబొక్కలు ఉండేవి కాదు, చుక్కల ముఠాలు ఉండేవి కాదు, ఏం లేదు. బాగా చేసేవారు. ఒకసారి మా గురుగారు ఊరు వెళ్ళారు. ఆయన ఊరు వెళ్ళారు. మా కర్మ ఆ రోజునే ఒక పెళ్లి చూపులకు ఒక మహానుభావుడు వచ్చాడు. నల్లగా ఉన్నాడు, అసలే మొత్తం సొట్టబొక్కలు లోపల. పెళ్లి చూపుల ఫోటోలు కావాలంటే తీస్తా అంటే మా వంటగారు లేరు, 2 రోజుల్లో వస్తారు, 2 రోజుల్లో ఇస్తాడు ఫోటోలు. అవే ఇప్పుడు ఇంటికాడ ఉన్నారు పెళ్ళోళ్ళు, ఫోటో బతికెళ్తారంట, అర్జెంటు అన్నాడు. మామూలు పాస్పోర్ట్లు అంటే ఎలాగా ఫిల్మ్ కట్ చేసి డెవలప్ చేసి ఒక అరగంట గంటలో ఇచ్చేవాళ్ళం. నేను గొడవ చేశాడు, నాకు కావాలంటే. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు. బుత్తుగా లోనకి వెళ్ళిపోయింది, బొగ్గలు లేవు అసలు అని. సరే ఏదైనా చిన్న ప్రయోగం చేద్దామని చెప్పి, ఎందుకంటే ఓనర్ గారు లేరు, గురువు గారు మనమే కదా, ఇక ప్రయోగం చేద్దామని చెప్పి ఒక పేపర్, ఒక న్యూస్ పేపర్ ముక్క ఇవ్వండి ఇలాగా ఉండల కింద చేసి బాగా అడిగి కొడతారమ్మని అలాగా ఆడ బొగ్గల్లో తోసేసి అలా సరి చేసి ఫోటో తీసి మొత్తానికి ప్రింట్ వేసి ఇచ్చేసాం. ఫోటో బొగ్గలైతే 3 బొగ్గలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అతను నచ్చింది, కానీ కొద్దిగా ఆంజనేయుల షేప్ వచ్చింది. సరే ఇచ్చేసాం, పట్టుకుపోయాడు. మన్నాడు మా నాన్నగారు వచ్చి ఏంటి కబుర్లు అంటే ఇలా వచ్చాడండి, ఇలా తీసామండి అని చూపించాను. ఆ నెగిటివ్ చూపించి చిన్న ప్రింట్ వేసుకొచ్చి చూపించాను. ఎందుకంటే బాబు ఫోటోలు తీసి నెగిటివ్లు గంటల తరబడి టచింగ్ చేసి తలనొప్పి, ఏదో బాగానే ఉంది కదా, ఈసారి ఆడదో సొట్టబొక్కలాడు వస్తే ఆడి తగ్గట్టుగా పేపర్ ఉండలో లోపల పెట్టేసి ఫోటో తీసేయండి, బాగానే ఉంది, బాగానే ఉంది. అలా ఉండేవాడు ఫోటోగ్రఫీ సరదాలు. ఓల్డ్ ఈజ్ వెరీ వెరీ గుడ్.